మేము ఏమవుతామంటే ఇక్కడ అరకులు పండించిన గసలు నేసరలు అంటే ఇక్కడ పండింది ఎరులైన పంట, ఆర్గానిక్ పంట. అంటే ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డనే వచ్చి తీసుకుంటారు. వైజాగ్ నుంచి, కలకత్తా నుంచి, మద్రాసు నుంచి, హైదరాబాద్, విశాఖపట్నం, కాకినాడ, బెంగళూరు ఇలా వచ్చి తీసుకుంటారు. మేము ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాం. అంటే మాకు వచ్చిన గాలికొండ యువ పంటలో అరకు మండలం, సుంకరమిట్ట పంచాయతీ, పాడేరు మాది, అల్లూరం చిత్తూరు జిల్లా. ఇక్కడ అన్ని ఫేమస్, ఇక్కడ బాగా జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క టూరిస్ట్ వాళ్ళు వచ్చి అడుగుతున్నారు సంబంధం. అంటే ఇక్కడ ఫేమస్ పంటనని రుచిగా చూసి కాఫీ అయినా, మిరియాలైనా, టీ పొడి అయినా, పసుపు అయినా, గసలైనా ఇక్కడ పండిన పంటలు చాలా వ్యక్తిగతనే. గిరిజన ప్రోడక్ట్ పంట అంటే ఇక్కడ ఆర్గానిక్ పంట అంటే మేము తీసుకుంటున్నారు అన్ని ఇక్కడ సంబంధించిన పంట. మరి ఇంత తక్కువకి ఇచ్చేస్తున్నారు, మరి మీకు ఎందుకు అలాగా? తక్కువకి ఇస్తే మాకు అందులో గిట్టుబడితే తగ్గితేనే మాకు వచ్చింది ఒక రూపాయో దానికి. మాకు అంతలో ఎగస్ట్ అమ్మితే మరి టూరిస్ట్ వాళ్ళు తీసుకోరు కదా, ఇది బేరం ఆడతారు. మేము ఫిక్సెడ్ అమ్మితే మాకు ఉంటుంది కానీ మరి మేము అంతకన్నా మేము అమ్మలేము. పెద్దదైతే 120, చిన్నదైతే 60 రూపాయలు. టీ పొడి అయితే, మసాలా టీ పొడి అయితే 130 రూపాయలు, నార్మల్ అయితే 120 రూపాయలు అమ్ముతున్నాము. కానీ దానికి బేరం ఆడుతున్నారు. పెద్దది మసాలా టీ పొడి 100 రూపాయలు ఇస్తున్నాము, నార్మల్ది కూడా 100 రూపాయలు ఇస్తున్నాము. చిన్నది 70 చెప్తున్నాము, 60కి అంటే అది బేరం ఆడితే 50 రూపాయలు ఇస్తున్నాము అంతే. సో చూస్తున్నారు కదా, అంటే బయట ఎక్స్పైరీ లేదంటే కల్తీ వాడినవి మనం బేరం ఏమి ఆడట్లేదు. బట్ వీళ్ళు ఆర్గానిక్ గా మన ముందే ఇస్తున్నా సరే మనం 10-20 కూడా బేరం ఆడుతున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? సో ఎవరైనా టూరిస్ట్ అరకులోకి వస్తే సో 10 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల ఏం అవ్వదు కదా. సో ఇదైతే నా యొక్క ఒపీనియన్. మీరేమనుకున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే చూస్తూనే ఉండండి విశ్వభారత్ టీవీ. నేను మీ ప్రాళిక.